వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ ద్వారా నిజంగా నా లైఫ్, నా దిశ మొత్తం కంప్లీట్ చేంజ్ అయింది. థ్యాంక్ యూ మై పేరెంట్స్. నిజంగా మా అమ్మ నాన్న లేకపోతే ఇంత మంచి అవకాశం అంటే ఈ భూమి మీదకి నేను వచ్చేదాన్ని కాదు. ఇట్లాంటి ఒక అవకాశం అయితే నేను తీసుకునేదాన్ని కాదు. ఆల్ ఎల్ఓఎస్ అప్లైన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్పీ బాలి సార్ అండ్ ఫ్యామిలీ. విన్నింగ్ టీమ్ ఉంది కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ తీసుకుంటున్నాం, ఇంత నాలెడ్జ్ తీసుకుంటున్నాం. 3 రోజుల నుంచి ఈ సెషన్ ఎక్సలెంటా కాదా? చాలా నేర్చుకున్నామా లేదా? నేర్చుకున్నాం కదా. నిజంగా మా సార్ నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అంటే చాలా మంది అనుకుంటారు సింగిల్ పర్సన్, సింగిల్ లేడీ అనుకుంటారు కదా. నేనైతే సింగిల్ ఏం కాదండి. మా సార్ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉన్నా. ఏ సార్ సపోర్ట్ ఉంది ఖచ్చితంగా. మా సార్ మాటల్లో విందాం కొన్ని మాటలు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నా పేరు పోషమైన సైదులు. వెజిటేబుల్ బిజినెస్ మాది. అక్కడికి వెళ్ళి ఇక్కడ రావడం అంటే మాకు ఫస్ట్ బిజినెస్ వెస్టేజ్ ద్వారా ఈ వ్యాపారం మనకు దొరికింది. వెస్టేజ్లో విన్నింగ్ టీం దొరకడం మా అదృష్టం. మా అప్లైన్కు, ఆల్ అప్లైన్కు నా ధన్యవాదములు. ఎస్పీ బాలిసార్ ఫ్యామిలీకి నా ధన్యవాదములు. ప్రతి ఒక్కరూ కష్టపడండి, ఏది రాదు, కష్టపడాలి. వెస్టేజ్ అంటే మనం ఏదో మనం ప్లాన్ చెప్పడము, మన ఐడి కార్డు ఇచ్చి చేరడం, ఒక నెల ఒక మంత్ ప్రొడక్ట్ కొని నెక్స్ట్ మంత్ మనకి ఏమొస్తలేదు మేడం, ఏమొస్తలేదు సార్ అని అడుగుతారు. అట్లా ఏం లేదు. వెస్టేజ్ అంటే మెట్టు ఎక్కడ ఉన్నట్టు ఫస్ట్ మెట్టు ఎక్కడనే మనం అనుకున్న గమ్యం జరగలుగుతాము. ప్రతి ఒక్కరికి ఇది అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ చేయగలరని నేను కోరుకుంటాను. ప్రతి భార్యకు ప్రతి భర్త సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెస్టేజ్ బిజినెస్ హౌస్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తే మన అనుకున్న గమ్యం కంపల్సరీ చేయగలుగుతాము. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది, ప్రతి ఒక్కరు చేయగలరని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అందరికీ ఆల్ ద బెస్ట్. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్. సౌండ్ నా తక్కువ వస్తుందా మీద? ఎంతమందికి సక్సెస్ అవ్వాలని ఉంది? సక్సెస్ అందరికి సక్సెస్ కావాలని ఉంది కదా. నిజంగా సక్సెస్ కావాలి అని అంటే వెస్టీజ్లో ఏం లేదండి. ఫస్ట్ మనల్ని మనం నమ్ముకోవాలి. ఈ బిజినెస్లో ఎవరిని నమ్మాల్సిన పని లేదు, పక్కన వాళ్ళని పైన వాళ్ళని నమ్మాల్సిన అవసరం లేదనమాట. నా టాపిక్ వచ్చేసరికి ఉమెన్ ఎంపవర్మెంట్. ఉమెన్స్ ఎంతమంది అండి? ఉమెన్స్ ఫెంటాస్టిక్. మీ కాలం మీద నేను నిల్చోవాలని ఉందా లేదా? ఉంది కదా. ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలుగుతాం. ఇక్కడ ఏంటి అంటే చూడండి, లేడీ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు పుట్టుకతోనే లీడర్. ఎస్ ఆర్ నో? బై బర్త్ లీడర్ అనే పర్సన్ తర్వాత వచ్చేది కాదు. పుట్టుకతోనే లీడర్ అనే పర్సన్ ఎవరైనా ఉన్నారో అంటే అది స్త్రీ మాత్రమే. ఇక్కడ ఒక్కటే లేడీస్ చూడండి, ఈ పిక్చర్ చూస్తుంటే ఏమనిపిస్తుందండి? మల్టీ టాస్కర్ లేడీ. ఎస్ ఆర్ నో? ఏ పనైనా ఎన్ని రకాలుగా అయినా ఏదైనా చేసేస్తారు. ఎందుకు అని అంటే ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను. మార్నింగ్ ఏంటి అని అంటే జూమ్ మీటింగ్ అవుతుంది కదా. జూమ్ మీటింగ్ అయ్యేటప్పుడు ఒక చెయ్యి వంట చేస్తుంది, ఒకటి ఫోన్ అక్కడ జూమ్ ఆన్ అయి ఉంటుంది, ఇంకో చెయ్యి ఫోన్ మాట్లాడుతుంటుంది, ఇంకొక సైడ్ మాట్లాడుతుంటారు, ఒక సైడ్ పిల్లల్ని రెడీ చేస్తుంటారు. రకరకాల పనులు చేస్తారా లేదా? చేస్తారు కదా. అదే జెంట్స్కి పాసిబుల్ అవుతుందా? కాదు. అంటే ఇల్లు
బిగ్. ఎస్ ఆర్ నో? మన ఆలోచన విధానం ఎట్లుండాలండి? చాలా పెద్దగా, చాలా గొప్పగా. ఎస్ ఆర్ నో? మనం కళ కనడమే కాదు, దాన్ని సాధించుకోగలుగుతాం 100% అన్నమాట. నిజం చేసుకుంటామా చేసుకోమా? నిలువెత్తు నిదర్శనం ఎవరు అని అంటే మనమే. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క లేడీస్. ఎస్ ఆర్ నో? ప్రతి ఒక్క లేడీస్ ఏంటి అని అంటే ఇవన్నీ సాధించగలుగుతారు. ఇక్కడ డియూసీడీస్ ఎవరైతే ఉన్నారో చూడండి, ప్రతి ఒక్కరు ఒక మంచి కారు, ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్, ఏదైనా గోల్డ్, అన్నిటికన్నీ నా లైఫ్లో జరుగుతుంది. బాగుంటుందా? 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 30 సంవత్సరాల్లో మా లైఫ్ ఇంత చేంజ్ అయ్యిందంటే అంటే 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా చేయలేంది జస్ట్ 30 ఏళ్లలో కంప్లీట్ చేసినాం. అది కూడా వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ త్రూగా. బాగుంటుందా? మీ అందరికీ కావాలా వద్దా? ఎస్ ఆర్ నో? కావాలి కదా. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈ పిక్చర్ చూసారా అండి? వండర్ఫుల్ పిక్చర్. నాకైతే చాలా ఇష్టమైంది అనమాట. అందరికి కనిపిస్తుందని అనుకుంటున్నా. ఇక్కడ నించున్నది మా గ్రేట్ అప్లైన్ అనమాట, పూర్ణిమ మేడం, బిఎంసీఎం 4 years బ్యాక్ మేము. అక్కడ నించున్నది డిసిడి గీతా జాన్ రెడ్డి, ఒక సెలబ్రిటీ ఈరోజు. అక్కడ నించున్నది సంధ్యా పోషపైన డియూసిడి. ఎలా ఉంది పిక్చర్? ఒకప్పుడు చూడండి, ఇక్కడున్న నార్మల్ సింగిల్ హోమ్ మేకర్స్, సింగిల్ లేడీస్ కానీ హస్బెండ్తో అయినా కానీ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి నేను ఒక్కటే చెప్తున్నా ఏంటంటే, ఒకప్పుడు 4 సంవత్సరాల ముందు నా ఫస్ట్ మీటింగ్ అనమాట. అది మీకు లాగానే ఉన్నదా లేదా? ఎస్ ఆర్ నో? ఈరోజు మా లైఫ్ అందరికీ చేంజ్ అయినాయా లేదా? అప్పుడు కార్ లేదు, ఇల్లు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, ఒక 2 వీలర్ మాత్రమే ఉంది. అక్కడ మా ముగ్గురిది ఏంటి అని అంటే ఈ ఫోటో కోసమే అనమాట ఇక్కడ నేను ఈ స్టేజ్ మీదకి వచ్చింది ఈరోజు. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుందా? మేము కూడా నెక్స్ట్ ఒక 3 years తర్వాత మా లైఫ్ కూడా వండర్ఫుల్ లైఫ్ ఉండబోతుంది అని. ఎస్ ఆర్ నో? ఉంటారా ఉండరా? ఒక విఎంసీఎం 17 లక్షల ఇన్కమ్, ఒక డియూసిడి 5 లక్షల ఇన్కమ్, ఒక డిసిడి 2.5 లక్షల ఇన్కమ్. నెక్స్ట్ ఎవరు? హలో, నెక్స్ట్ ఎవరు? మీరేనా? రెడీగా ఉన్నారా? ఏమో సౌండ్ చాలా తక్కువ వస్తుంది. ఉన్నారా లేదా? కంపల్సరీ అండి. ఈరోజు ఒకప్పుడు ఆర్డినరీ పర్సన్, ఈరోజు వచ్చేసరికి ఎక్స్ట్రాడినరీ పర్సన్స్. ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మితే మీది కూడా అలాగే ఉంటుంది అనమాట. చూడండి, హోమ్ మేకర్ టు బిజినెస్ ఎంటర్ప్రీనియర్. ఎలా ఉందండి? ఎలా ఉంది? దీనికి నేను ఒక్కటే మాట చెప్తున్నా ఏంటి అని అంటే, ఈరోజు ఎవరైతే సాధారణమైన వ్యక్తులు ఉన్నారో తర్వాత ఒక శక్తిలాగా మారుతారు. అవునా కాదా? ఈరోజు ఈ సక్సెస్ నాకు రావడానికి ఒకటే మాట, మనకు టైం లేదనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే, దీనికి రావాలి అని అంటే, ఇక్కడ దాకా రావాలి అని అంటే చాలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పక్కింటోళ్ళు ఒక మాట, పై ఇంటోళ్ళు ఒక మాట, ఇంట్లో ఒక మాట, పిల్లలకు ప్రాబ్లము, ఫంక్షన్లు ఉంటాయి. మన డ్రీమ్కి ఎన్ని అడ్డంకులు ఉండాలనో అన్ని అడ్డంకులు వస్తాయి. ఒకరికి సినిమా పిచ్చి ఉంటుంది, ఒక టీవీ పిచ్చి ఉంటుంది. తర్వాత ఏంటంటే నాకు పిల్లలు ఈ మీటింగ్కి రమ్మనంటే, రావాలి అని అంటే 100 రకాలుగా అడ్డుపడే వాళ్ళు ఉంటారు. కానీ ఆ అడ్డుగోడల్ని ఎవరైతే దాటుకొని వస్తారో ఇక్కడ ఒక ఎంటర్ప్రీనియర్గా నిల్చుంటారు. ఒక్కటి ఇక్కడ మిమ్మల్ని మీరు బిలీవ్ చేసి, అప్లైని బిలీవ్ చేసి, ఈ 3 రోజుల సెషన్ కంప్లీట్ నాలెడ్జ్, మనం పుట్టినప్పటి నుంచి మనకు నిన్నటి నుంచి మొన్న నుంచి జరిగే సెషన్లో అన్నీ తెలియదా అని అంటే అన్నీ తెలుసు. కానీ ఎంతమంది ఫాలో అవుతున్నారు? కోర్ చేయాలని మనకు తెలీదా? తెలుసు. మరి ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అంటే ప్రతి ఒక్క పాయింట్ అన్నీ తెలుసు కానీ ఫాలో అవ్వట్లేదు. కానీ ఇక్కడ నుంచి ఏంటంటే ఈ 3 రోజుల సెషన్లో ఏదైతే నేర్చుకున్నామో ప్రతి ఒక్కటి నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్స్. మీకు ఏవైతే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు, దీనికి లేడీసా జెంట్సా అనేది అవసరం లేదు. ఎవరైనా సాధించగలుగుతారు, ఏదైనా మాట్లాడగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు.
ఎందుకనంటే ఈరోజు ఇంత సక్సెస్ తీసుకుంటున్న నేను ఒకప్పుడు 4 సంవత్సరాల ముందు నీ వల్ల కాదు నువ్వేం చేయలేమన్న పర్సన్స్ ఈరోజు ఏంటి అనంటే నేను కూడా నీతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నా, నీలాగా నాకు కూడా సక్సెస్ కావాలనే స్టేజ్కి వచ్చిన. బాగుంటుందా? ఒక చిన్న నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటి అనంటే అది చెప్పి నేను క్లోజ్ చేస్తా. మా ఫ్రెండ్ అనమాట, చిన్నప్పటి ఫ్రెండ్, క్లాస్మేట్. ఇద్దరం ఏంటి అనంటే ఒకటే క్లాసు, ఒకటే స్కూలు, ఇద్దరము ఒకటే ఊరు కాబట్టి సేమ్ ఇక్కడనే హైదరాబాద్లో ఉంటుంది అనమాట. ఆమె దగ్గరికి నేను బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట చెప్పింది అనమాట, ఇలాంటి సప్ల పేస్ట్ల బిజినెస్ మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పి. సరే ఒప్పుకోకపోతామే వదిలేసేయని చెప్పిన. అక్కడి నుంచి అదే దారిలో నుంచి ప్లాంట్స్కి వెళ్తుండే, ఆ ప్లాంట్స్ నుంచి వస్తుంటే ఏంటి అనంటే నన్ను చాలా చీఫ్గా చూస్తుండే. బండి పైన ఎప్పుడు పోతుంటుంది హెల్మెట్ పెట్టుకొని అని చెప్పేసి చాలా చీఫ్. ఇంటికి పోయినా కానీ అసలు రెస్పెక్ట్ లేకుండా ఉంటుండే. కానీ బాగా అనిపిస్తుందా అనిపించదా? ఎస్ ఆర్ నో? అనిపిస్తుందా అనిపించదా? ఖచ్చితంగా అనిపిస్తుంది కదా, నాకు కూడా అనిపించింది. కానీ నేనేం చేసినానంటే నేను ఏం అనలేదు. ఆఫ్టర్ 2 years తర్వాత లాస్ట్ ఇయర్ సొంత ఇల్లు అనమాట, అదే కొంచెం ఈగో అన్నట్టు, ఆ సొంత ఇల్లు ఉంది కదా అది చూసుకొనే ఉంటుండే. నేనేం చేసినానంటే ఒక 2 years తర్వాత వెళ్ళిన అనమాట. అంతకు ముందుకు ఇప్పటికి ఏంటి అనంటే లాస్ట్ 2 years బ్యాక్ సొంతంగా కార్ తీసుకొని వెళ్ళిన. తను ఏం చేయాలంటే ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టుకుంది అన్నట్టు. ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టుకుంది. ఆ పార్లర్ ముందు నేను బండి కార్ ఆపి హారన్ టక హారన్ కొట్టిన. ఏం చేసిన? హారన్ కొట్టిన. అక్కడి నుంచి ఏం చేసింది అనంటే ఏమో కావాలన్నట్టు ఎవరికో మేడం అని చెప్పేసి ఫాస్ట్గా బయటికి నా కార్ దగ్గరకు వచ్చింది. గ్లాస్ కిందికి దించిన. ఎట్లుంటుంది? ఎలా ఉంటుందండి? కాబట్టి అక్కడ ఆ రోజు నేను చూపించింది ఏంటి అని అంటే క్లియర్ అనమాట. ఆమెకు అర్థమైంది, నువ్వా సంధ్య ఇంత ఎదిగిపోయినవా అని చెప్పేసి. ఒకప్పుడు నీ వల్ల కాదు అని చీఫ్గా చూసిన పర్సన్ ఈ రోజు ఏంటి అంటే నీతో పాటు నేను కూడా నడుస్తా అనే స్టేజ్కి వచ్చిందనమాట. సక్సెస్ ఇన్ ద స్వీటెస్ట్ రివెంజ్. వాళ్ళకి చెంప దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు, మీరు సక్సెస్ అయి చూపించండి.